వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుంచెనపల్లి గ్రామంలో నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన బొలిశెట్టి శ్రీనివాస్. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి కుంచెనపల్లి గ్రామంలో ఆడపడుచు లాంఛనాలతో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ సతీమణి అనురాధ, బొలిశెట్టి రాజేష్ సతీమణి శ్రీదేవి ప్రియ హారతులు ఇచ్చి నారా భువనేశ్వరికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి శేఖర్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టుని తట్టుకోలేక ఆయన మరణించడం, ఆయన్ని పరామర్శించడానికి వాళ్ళ మన చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి భువనేశ్వరి దేవి గారు రావడం, ఆర్థిక సహాయాన్ని కూడా వారికి 3 లక్షల రూపాయలు అందించడం, ఆ కుటుంబానికి నేను భరోసాగా ఉంటానని చెప్పడం చాలా శుభపరిణామం. ఎందుకంటే కార్యకర్త చనిపోయినప్పుడు ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా మరి ఏదైతే మంచి కార్యక్రమం చేశారో వారికి తాడేపూడి కాన్స్టిట్యున్సీ తరఫున, ఈ కుంచెనపల్లి తరఫున నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు ఎలాంటి ఇబ్బంది పడినా వారందరికీ మనం ఇదే రకంగా వాళ్ళందరినీ మరి ఇబ్బంది లేకుండా కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మన 3 పార్టీల మీద ఉంటుంది. కానీ ఈరోజు ఆవిడకి ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల మీతో ఎక్కువ సమయం గడపనందుకు క్షమించండి. ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లము, అందరం మీదడిపోవడం, ఇవన్నీ కూడా మనం ఒక ఆడపడుచుని గౌరవించాల్సిన అవసరం ఉంది. అన్నిదా భావించకండి ఈ మీటింగ్ రాలేదని. తప్పనిసరిగా మళ్ళీ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అందరినీ మన గ్రామంలోనో లేకపోతే మన తాడేపూడి కాన్స్టిట్యున్సీలోనో మీటింగ్ పెడతాం. అప్పుడు అందరినీ కలిసి ఏర్పాటు చేద్దాం. దయించి ఎవరు కూడా రాలేదు, కూర్చోలేదు, మాట్లాడలేదని అనుకోవద్దని చెప్పి మిమ్మల్ని అందరికీ పేరు పేరున ఈ సమావేశాన్ని ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.